అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. కానీ ఇక్కడ కొంత అవేర్నెస్ లేకపోవడం, ఎలోప్మెంట్ ఎక్కువ ఉంటాయి కదండి. ఎలోప్మెంట్ కేసులు కూడా ఎక్కువ ఉంటాయి. అయితే ఎలోప్మెంట్ పరంగా కూడా మేము అవేర్నెస్ చేస్తున్నాం. ఇప్పుడు 18 years బిలో అమ్మాయి లవ్ చేసినా కానీ అది చెల్లదు అసలు. కాబట్టి ఆమె వాలంటరీగా వచ్చినా కేసు తీసుకుపోయిన పర్సన్ మీద ఆటోమేటిక్ కేసు అవుతుంది. ఏదైనా లవ్ చేయాలనుకున్న అమ్మాయి ఓన్లీ 18 years తర్వాతనే చేస్తే కేసు కాకుండా ఉండదు. కాబట్టి మైనర్ అమ్మాయిల విషయంలో వాళ్ళ జోలికి పోకపోతేనే బాగుంటుంది అన్నది. ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే పోలీస్ అక్క కాకుండా ఆపరేషన్ జ్వాల. ఆపరేషన్ జ్వాల కాన్సెప్ట్ ఏంటండి? ఇప్పుడు మెయిన్ మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ అవసరం. ఇట్లా ఎవరైనా ఈ మిచ్యూస్ ఫెలోస్, ఈ రోడ్ రోమియస్ ఇవన్నీ ఎవరైనా అటాక్ చేయకుండా ఉండడానికి వాళ్ళు భయపడాలన్న ఉద్దేశం కొద్దీ ఎస్పీ గారు ఈ ఆపరేషన్ జ్వాల అనే ప్రోగ్రాం పెట్టి దానిలో మార్షల్ ఆర్ట్స్, కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ అవన్నీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని స్కూళ్ళు, కాలేజీలో కూడా సారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, సెల్ఫ్ డిఫెన్స్ చెప్పడం అనేది మంచి కాన్సెప్ట్, నో డౌట్ అందులో. కానీ ఎవరో వస్తారు కాపాడతారని కాకుండా ముందు ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అంటే నా మైండ్ రకరకాలుగా చేస్తే అక్కడే కంట్రోల్ అవుతుంది కదా. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కూడా నేర్పితే బాగుంటుంది కదా అమ్మాయిలకి. అది కూడా నేర్పిస్తారండి దానిలో. ఆపరేషన్ జ్వాల ప్రోగ్రామ్ అది కూడా ఒకటి ఉంటుంది. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కూడా ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఆదిలాబాద్ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకటి 1 year నుంచి ఒక గ్యాంగ్ ఎక్కడికెళ్ళి ఒక గ్యాంగ్ వచ్చి వెహికల్, ఇన్నోవా వెహికల్, రకరకాల వెహికల్ తీసుకొని వచ్చి నైట్లో రోడ్లపై తిరిగే ఆవులు, చిన్న చిన్న లేగదూడలు, తర్వాత రైతులు కూడా క్యాటిల్ షెడ్లలో కట్టేసి ఉంటే వాటికి ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చి ఒకటి ఇంజెక్షన్ ఇస్తారు. మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. ఇవ్వగానే అది 1 minute కింద పడిపోతుంది, అన్కాన్షియస్ అయిపోతుంది. అన్కాన్షియస్ అయిన తర్వాత వీళ్ళు ఏంటంటే తెచ్చిన ఇన్నోవా వెహికల్లో వెనక సీట్లు ఉండవు. ఈ కింద పడ్డ లేగదూడలు, ఆవులను దానిలో లోడ్ చేసుకొని ఈ మహారాష్ట్ర నాందేడ్ తీసుకుపోయి అక్కడ దాన్ని స్లాటర్ హౌస్లకు అమ్మేవాళ్ళు. ఇట్లా 1 year నుంచి దాదాపు ఒక 20 to 30 కౌసు, వాటి చిన్న చిన్న లేగదూడలు ఇక్కడ దొంగతనం కావడం జరిగింది. మేము దాన్ని ఒక 10 కేసుల వరకు కేసులు నమోదు చేసినాం. ఇలా దొరికారండి వాళ్ళు. దానిలో కూడా సీసీ కెమెరాలే మెయిన్. సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళ నెంబర్ ప్లేట్ కూడా ఫేక్ నెంబర్ ప్లేట్ ఉంటుంది, కొన్నిటికైతే నెంబర్ ప్లేట్ ఉండదు. మళ్ళీ రోడ్ల మీద తిరిగే ఆవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి ఓనర్స్ కూడా ఐడెంటిఫై చేయడానికి టైం పడుతుంది. అయినా దానిలో చాలా కష్టపడి ఆ గ్యాంగ్ను నాందేడ్కి వెళ్ళి పట్టుకురావడం జరిగింది. ఒక 14 మంది గ్యాంగ్, డిఫరెంట్ టీమ్స్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, తర్వాత నిజామాబాద్, ఈ 4-5 నార్త్ తెలంగాణ జిల్లాలో వీళ్ళు వచ్చి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పాపం కింద పడంగానే వాటిని తీసుకుపోయి అక్కడ స్లాటర్ హౌస్లో ఒక 30-40 ఆవుల వరకు అమ్మేయడం జరిగింది. ఆవులు, ఎడ్లు, రకరకాలు. ఆ గ్యాంగ్ను పట్టుకుని అందరినీ జైలుకు పంపడం జరిగింది. దానిలో కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అంటే పాపం రైతులు వాళ్ళు ఎంతో కష్టపడి పెంచుకున్న ఆవులు, ఎడ్లను ఈ మత్తు ఇంజెక్షన్ల ద్వారా దానికి కింద పడగొట్టి తీసుకుపోవడం అది కొంచెం ఇన్హ్యూమన్ కాదు సార్. అప్పట్లో ఒక ఎఫెన్స్ ఏందనుకుంటా, ఆ ఎంబో చూడగానే ఆ ఎంట్రీ ఏంటి, ఎగ్జిట్ ఏంటి, వాడు ఏం వాడే చూసి పలాంటి టీం చెప్పేవారు. ఇప్పుడు ఆ దొంగలు కూడా స్మార్ట్ అయిపోయారు మీరు చెప్తున్నట్లుగా. ఆడ యూనిఫామ్ లేదు, కాలనీ లేదు, ఏం లేదు. మరి ఈ ఛాలెంజ్ని ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎలా తీసుకోవాలి? అదే మనం కూడా స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి. రెగ్యులర్ ట్రైనింగ్స్ అవసరం ఉంటాయి. మీరు అన్నట్టు కరెక్ట్. అప్పుడు పాత మా క్రైమ్ పార్టీ వాళ్ళు, పాత ఆఫీసర్లు ఏంటంటే ఒక అఫెన్స్ జరగగానే ఆ ఎంఓని బట్టి ఇది పలానా గ్యాంగ్ సార్ అని చెప్పేవారు. పట్టుకోవాలి. అప్పుడు మొత్తం మాన్యువల్ ఇంటెలిజెన్స్ మీదనే ఆధారపడేది, హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద. ఇప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువ టెక్నాలజీ మీద ఆధారపడే పరిస్థితి ఉన్నది. టెక్నాలజీ మెయిన్ ముఖ్యంగా సీసీ కెమెరాస్. ఈ సీసీ కెమెరా దాదాపు ఇప్పుడు దొరికే దొంగతనాల్లో కావచ్చు, అదర్ క్రైమ్స్లో కావచ్చు, 50-60% కేసులు ఓన్లీ సీసీ కెమెరాల మూలంగానే డిటెక్ట్ అవుతున్నాయి. కానీ కొన్ని సీసీ కెమెరాలు దొరకకుండా కూడా వెళ్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయవు. మరి అటువంటిప్పుడు ఆ కేసులు ఎలా డిటెక్ట్ చేయాలి? అంటే ఒక్క నేరం జరిగిన ప్లేస్లో సీసీ కెమెరా పనిచేయకుండా జనరల్గా స్ట్రీట్లో కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి. స్ట్రీట్లో ఉన్న సీసీ కెమెరాస్ నేరస్తుడు ఏ విధంగా ఎంట్రీ అయ్యిండు, ఎగ్జిట్ అయ్యిండు, ఆ రూట్ మొత్తం మనం ట్రాక్ చేయాలి. చేస్తే ఎక్కడో దగ్గర ప్రతి నిందితుడు, నేరస్తుడు కూడా తనకు సంబంధించిన సాక్ష్యాలు ఎక్కడో దగ్గర వదిలిపెట్టిపోతాడు. విజిటింగ్ కార్డ్ వేస్తాడు, తెలియకుండానే వదిలిపెట్టిపోతాడు. కాబట్టి మనం పట్టుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మనం ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా వాడుకుంటే ఇంకా బాగుంటుంది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కూడా ఉన్నది, మేము వాడతాము.
ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఆఫీసర్స్ ఎవరు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కాదు కదా, నేరం జరగగానే సెల్ ఫోన్, టవర్ లొకేషన్స్, డంప్ ఇవే చూస్తున్నారు కదా. కరెక్ట్. అది అంటే పాత రోజుల్లో ఓన్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కాబట్టి ప్రతి ఒక్క దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ ఒకవైపు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ రెండు మనం వాడుకోవాలి. రెండు కోఆర్డినేషన్తో మనం చేస్తే క్రైమ్స్, దొంగతనాలు కానీ లేదంటే నేరాలు కానీ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్ 96లో ఆదిలాబాద్లో పబ్లిక్కి పోలీసుకి మధ్యన ఒక గౌరవం ఉంటుంది, భయంతో ఉన్న గౌరవం ఉంటుంది. కనపడగానే నమస్తే పెట్టడం, సార్ నమస్తే సాబ్ అని. ఇప్పుడు అది క్రమేపీ తగ్గిపోయిందా, అలాగే ఉందా, ఇంకా పెరిగే అవకాశం ఉందా? అంటే అప్పుడు పోలీస్ అంటే బాగా భయపడేవాళ్ళు. పొజిషన్ రావాలంటే కూడా ఎవరినో లీడర్ని తీసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి పరిస్థితులు లేవు. ఇప్పుడు మా ఎస్పీఆర్ వచ్చిన తర్వాత పబ్లిక్ డైరెక్ట్గా విక్టిమ్సే వస్తున్నారు. అంటే బ్రోకర్ కానీ లీడర్ కానీ ఎవరు అవసరం లేకుండానే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళే వస్తుండ్రు. మన పబ్లిక్లో కూడా బాగా అవేర్నెస్ వచ్చింది. సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత అప్పటికిప్పుడు చాలా పరిస్థితులు చేంజ్ అయినాయి. పబ్లిక్ డైరెక్ట్ వస్తుండ్రు, లేదంటే 112 డయల్ చేస్తున్నారు. మేమే వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యి ఆన్ సైట్లో కూడా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ గ్యాప్ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి, అవేర్నెస్ పెరిగింది కాబట్టి, ఇటువంటి సిచ్యువేషన్లో పోలీస్ ఆఫీసర్ పబ్లిక్తో ఎలా డీల్ చేయాలంటే? సోషల్ మీడియా కూడా మన రెగ్యులర్ సర్వేలెన్స్ అవసరం. అది అంటే సోషల్ మీడియా ద్వారానే బాగా విషయాలు మాకు తెలుస్తున్నాయి. ఇప్పుడు అంటే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పి చాలా జరుగుతుంది. రెగ్యులర్ సర్వేలెన్స్ టీం, మా సోషల్ మీడియా టీంలు రెగ్యులర్గా విజిట్ చేస్తారు. అది ఓకే, మీ ఆఫీసర్ ఎలా బిహేవ్ చేయాలి పబ్లిక్తో? రెగ్యులర్ టచ్లో ఉండాలి. ఈ సోషల్ మీడియాలో మనం కూడా కానీ గ్రూప్లలో మన స్టాఫ్ కూడా మెంబర్స్గా ఉంటే ఏంటంటే మనకు చాలా ఈజీగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ సక్సెస్ కావాలంటే ఇన్ఫర్మేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ ఎంత సక్సెస్ఫుల్గా మనం పబ్లిక్ నుంచి మనం రాబడితే క్రిమినల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఇంకా సక్సెస్ఫుల్గా పనిచేసే అవకాశం ఉంటుంది. మేము మా యొక్క విజ్ఞప్తి పబ్లిక్, ఇప్పుడు మెయిన్ ఈ దొంగతనాల నివారణకు కొన్ని చిట్కాలు ఉంటాయి. అవి పాటిస్తే మనం దొంగతనాలు నివారించుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, అందరు కూడా ఇంట్లో ఉన్న గోల్డ్ కానీ నెట్ క్యాష్ టోటల్ బెడ్రూమ్ ఉన్న బీరువాలో పెడతారు. పెట్టి బిల్డింగ్ యొక్క డోర్కు లాగేస్తారు. తర్వాత బయట వెళ్తే కంపౌండ్ వాల్ గేట్ కూడా పెద్ద తాళం వేస్తారు. కంపౌండ్ వాల్ గేట్కు తాళం వేసి వీళ్ళు ఏమనుకుంటారంటే, నా మొత్తం ప్రాపర్టీస్ చాలా సేఫ్టీ సెక్యూర్గా నేను పెట్టుకున్న బీరువాలో నాకు డోకా లేదని మంచిగా వెళ్తారు, టూర్కి వెళ్ళిపోతారు. టూర్కి వెళ్ళిన విషయం కూడా సోషల్ మీడియాలో పెడతారు. అయితే దొంగలకు కూడా ఈ విషయం తెలుసు. దొంగలు కూడా ఏంటంటే వాళ్ళు చేసి మళ్ళీ జైల్లోకి పోయిన తర్వాత అక్కడ కూడా వేరే దొంగలతో డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళకు ఇంకా స్కిల్ అప్డేట్ చేసుకుంటారు. అయితే దొంగలు ఏం చేస్తారంటే, నైట్లో తిరిగేటప్పుడు కంపౌండ్ వాల్ గేట్కు దేనికైతే తాళం ఉంటుందో ఆ ఇల్లు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత కంపౌండ్ వాల్ గేట్ వాళ్ళు బ్రేక్ చేయరు. ఎందుకు బ్రేక్ చేస్తే సౌండ్ వస్తుంది, ఒకటి టైం వేస్ట్. బ్రేక్ చేయకుండా కంపౌండ్ వాల్ గేట్ దుంకుతారు లోపలికి. దుంకిన తర్వాత మెయిన్ డోర్ ఉన్న గేటు మన డోర్ లాక్ బ్రేక్ చేసి డైరెక్ట్ బెడ్రూమ్ బీరువా ఓపెన్ చేస్తారు. సార్ మెయిన్ డోర్కి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంటే? సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంటే జనరల్గా మన కంపౌండ్ వాల్కు తాళం వేయద్దు. కంపౌండ్ వాల్ గేట్కి తాళం వేయకపోతే మెయిన్ డోర్కి సెంట్రల్ లాక్ సిస్టమ్ పెడుతున్నారు. అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. కానీ సెంట్రల్ లాక్ ఉన్నప్పటికీ కంపౌండ్ వాల్ గేట్కు తాళం వేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే ఇంట్లో ఎవరు లేరన్న విషయం తెలిసిపోతుంది. మేము చెప్పేది ఏంటంటే, పబ్లిక్ ఎవ్వరు కూడా ఇంటికి తాళం వేసి బయటకు వస్తున్నప్పుడు కంపౌండ్ వాల్ గేట్కు అవుట్ సైడ్ నుంచి తాళం వేయద్దు. అవుట్ సైడ్ నుంచి తాళం వేస్తే దొంగలకు ఒక ఆటోమేటిక్ తెలిసిపోతుంది. మేము బోర్డు పెట్టినట్టు లెక్క, మా ఇంట్లో మేము ఎవరం లేము, మీరు రావచ్చు అని ఒక బోర్డు పెట్టినట్టే అది లెక్క. కాబట్టి దయచేసి లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు, ఫస్ట్ బిల్డింగ్ యొక్క డోరు లాక్ బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసి డైరెక్ట్ బెడ్రూమ్లోకి పోతారు. బెడ్రూమ్లో ఉన్న బీరో బ్రేక్ చేస్తారు. ఆటోమేటిక్గా ఏ దొంగ అయినా, ప్రొఫెషనల్స్ కానీ ఎవరే కానీ బెడ్రూమ్లో ఉన్న బీరో బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసిన తర్వాత లోపల క్యాష్ చెస్ట్ ఉంటుంది. బెడ్రూమ్లోకి వెళ్ళి బీరో కూడా బ్రేక్ చేయకుండా తాళాలు కూడా పిల్లో కింద పెడతారు. కరెక్ట్, పిల్లో కింద పెడతారు, లేదా బెడ్రూమ్ మన బీరో పైన పెడతారు. ఈజీ కదా, ఇంకా ఈజీ. వాళ్ళకి అవన్నీ తెలిసి ఉంటుంది, అది తీసుకొని పోతారు. నేను ఇంతకుముందు ఆదిలాబాద్ 1 టౌన్ ఎస్ఐగా పనిచేసినప్పుడు ఒకటి హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక గవర్నమెంట్ టీచర్, భార్యాభర్తల టీచర్ వాళ్ళు ఇద్దరు స్కూల్కి పోయిన మధ్యాహ్నం. వాళ్ళు ఏం చేశారంటే, ఇంటి డోర్కు లాగేసారు, కంపౌండ్ వాల్ గేట్ కూడా తాళం వేశారు. అంటే డైలీ ఆ విధంగా వేస్తారు. వాళ్ళు సాయంత్రం 5 గంటలకు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు ఇంట్లో కంపౌండ్ వాల్ గేట్ ఇంటాక్ట్ ఉన్నది. దాన్ని వాళ్ళు ఓపెన్ చేసుకొని మెయిన్ డోర్ దగ్గరికి వరకు మెయిన్ డోర్ లాక్ బ్రేక్ ఉన్నది. పోయి బెడ్రూమ్లో ఉన్న బీరువాలో చూస్తే బీరువాలో ఉన్న 15 తులాల గోల్డ్, నెట్ క్యాష్ మొత్తం దొంగతనం అయింది.
అయితే వాళ్ళ పక్క రిలేటివ్స్ పని ఉందని మా ఇల్లు సేఫ్ ఇంట్లో వరకు ఉండలేమని చెప్పి వాళ్ళు ఒక 20 తులాస్ గోల్డ్ వీళ్ళకి ఇచ్చి వీళ్ళు ఉంటారు కదా అని చెప్పి వీళ్ళకి ఇచ్చిపోయాను. అయితే ఆ గోల్డ్ వీళ్ళు ఏం చేసినట్టు మన బీరువాలో పెట్టకుండా ఒక ఫ్రిడ్జ్లో పెట్టిండ్రు వాళ్ళు. ఫ్రిడ్జ్లో పెట్టిండ్రు. అయితే ఇప్పుడు బీరువాలో పెట్టిన వీళ్ళ సొంత గోల్డ్ ఏమో దొంగతనం తీసుకొని పోయినారు. ఫ్రిడ్జ్లో పెట్టిన గోల్డ్ మాత్రం ఇంటాక్ట్ ఉన్నది. అంటే దొంగలు ఫ్రిడ్జ్ చూడలేదు. అయితే ఈ నేను చెప్పేది ఏంటంటే ఈ దొంగలకు బీరువాల్లో పెడతారన్న విషయం అందరూ తెలుసు, అందరు దొంగలు తెలుసు బెడ్రూమ్ బీరువాలో పెడతామని. కాంపౌండ్ వాళ్ళు గేటుకు తాళం వేసి ఆటోమేటిక్ ఈ విషయం బయట తెలుస్తుంది దొంగలకు. అదే ఫ్రిడ్జ్లో పెట్టిన గోల్డ్ ఏమో సేఫ్గా ఉంది, బీరువాలో పెట్టిన గోల్డ్ పోయింది. అంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇప్పుడు? అంటే ఫ్రిడ్జ్ అని ఒకటే కాదు, అంటే దొంగలు ఊహించని ప్లేస్లో పెట్టాలి. అంటే దొంగలు కూడా తెలివి సార్, లోపల రాగానే ముందు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి నీళ్ళు తాగుతుంటారు కదా. అంటే ఇంతవరకు నా సర్వీస్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన దొంగ ఇంతవరకు చూడలేదు. నా 31 ఇయర్స్ సర్వీస్లో ప్రతి దొంగ కూడా బెడ్రూమ్లో కూడా బీరువా ఓపెన్ చేయడమే జరిగింది. కానీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దాన్ని చెక్ చేయడం, అంటే కొన్ని స్టేట్లలో ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం, కూల్ డ్రింక్ తాగడం, వాటర్ తాగడం, ఆ ఫ్రిడ్జ్ మీద మందు బాటిల్ తాగడం, ఆమ్లెట్ వేసుకోవడం దొంగలు కూడా ఉన్నారు కదా. అంటే అది రేర్ ఉంటుంది. ఒకవేళ అట్లా చూసినా ఫ్రిడ్జ్లో చెక్ చేయరు వాళ్ళు. అంటే నేను చెప్పి ఒక ఫ్రిడ్జ్లో పెట్టమని కాదు, దొంగను ఊహించిన ప్లేస్లు చాలా ఉంటాయి. ఇప్పుడు కిచెన్ ఉంటుంది, తర్వాత మెయిన్ సోఫాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అదే వాళ్ళు ఊహించిన విధంగా పెట్టాలి. వాళ్ళు ఊహించిన బెడ్రూమ్ బీరువాలో కాకుండా వాళ్ళు ఊహించిన ప్లేస్లలో హాల్లో కానీ కిచెన్లో కానీ అట్లా డిఫరెంట్ ప్లేస్లో మనం గోల్డ్ నెట్ క్యాష్ పెడితే వాళ్ళు దొంగలకు డౌట్ రాదు. వాళ్ళు ఓన్లీ బెడ్రూమ్లో బీరువాలో చెక్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అదొకటి మనం అది చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? పోలీస్ డిపార్ట్మెంట్ రావాలంటే కొద్దిగా కమిట్మెంట్, డెడికేషన్ అవసరం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది చాలా పబ్లిక్ సర్వీస్ చేసే డిపార్ట్మెంట్. 24 hours హార్డ్ వర్క్ చేస్తాం అన్న కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు వస్తేనే బాగుంటుంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనం అంత పబ్లిక్ సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. దీనిలో మిగతా డిపార్ట్మెంట్లో రాని గుర్తింపు పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తుంది, మళ్ళీ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని కేసులను నేను మర్డర్ కేసులు డిటెక్ట్ చేసి ఆ నేరస్తులను జైలు పంపేటప్పుడు విక్టిమ్స్ కళ్ళలో ఆనందం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు వరంగల్ మట్వాడలో పూజారి మర్డర్ కేసులో నిందునికి మొన్న లైఫ్ కన్విక్షన్ పడ్డది. అప్పుడు వాళ్ళ విక్టిమ్స్ తరఫున వచ్చి నన్ను అభినందించడం జరిగింది. అదే అంతకన్నా ఏముంటుంది, అంత సాటిస్ఫాక్షన్ దేనిలో వేరే విధాలు రాదు. మనం మెయిన్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ ఎంపథెటికల్ ఉండాలి. ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకు జరిగితే ఏ విధంగా మనం ఫీల్ అవుతామో, మనం రోజు ఎన్నో యాక్సిడెంట్లు చూస్తుంటాం, మన ఇంట్లో జరిగితే ఫీల్ కావాలి. మనం మన కుటుంబ సభ్యులకు జరిగితే ఏ విధంగా మనం ఫీల్ అవుతామో, ప్రజలకు యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఆ విధంగా చూస్తే ఏంటంటే మనం ఇంకా ఎక్కువ పనిచేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా సరే పోలీసులు చాలా ఎఫర్ట్స్ పెట్టిండ్రు అని చెప్పి ఒకటి భావనతో ఉంటారు. మళ్ళీ మెయిన్ మా ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేయడం జరిగింది. మెయిన్ ఒకవైపు ఏమో రిపీటెడ్ అఫెండర్స్ మీద సర్వేలెన్స్ పెట్టడం, వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడం. ఇప్పటికి దాదాపు 7-8 పీడీ యాక్ట్స్ మన జిల్లాలో పెట్టడం జరిగింది. ప్రాపర్టీ అఫెండర్స్, గాంజా వాళ్ళు, చీటర్సు, వీళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్లో మా ఎస్పీ గారు జైలు పంపడం జరిగింది. రిపీటెడ్ అఫెండర్ మీద నిఘా పెట్టడము, రిమాండ్ చేయడం వాళ్ళను. తర్వాత ఏమన్నా గత 20-30 years నుంచి జరిగిన ల్యాండ్ గ్రాబింగ్లు, అంటే ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబింగ్లు, చీటింగ్లు, జాబ్ ఫ్రాడ్లు, ఈ రకరకాల కేసులు విక్టిమ్స్ను గుర్తించి వారికి న్యాయం చేసేలా కేసులు నమోదు చేసి నిందితులను జైలుకు పంపడం అదొకటి. తర్వాత ఈ కొన్ని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్, అంటే ఒకవైపు పోలీస్ మెయిన్ డ్యూటీ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్స్, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్స్, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ఈ 3 పాయింట్స్ ఉంటాయి. ఇది కొత్తది కూడా ఒక యాడ్ అయింది. కండక్టింగ్ అవేర్నెస్ టు ద పీపుల్ ఆల్వేస్ పబ్లిక్ మనం ఈ క్రైమ్స్ మీద, సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ కల్పించాలి. ఈ యాక్సిడెంట్ల మీద కూడా అవేర్నెస్ కల్పించాలి. అవేర్నెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామంది అవేర్నెస్ లేకనే ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ అవేర్నెస్ అనేది మనం రెగ్యులర్గా చేపించేది ఒకటి కొత్త డ్యూటీ. మన కొత్త ఆఫీసర్స్ కూడా రెగ్యులర్గా చేపిస్తే ఏంటంటే చాలా బాగుంటుంది. అంటే పాంప్లెట్స్ రూపకం కానీ మీటింగ్లలో, ఇప్పుడు మా ఆదిలాబాద్ జిల్లాలో మీకోసమనే ప్రోగ్రామ్ మా ఎస్పీ గారు పెట్టాను. రెగ్యులర్గా ప్రతి ఆఫీసర్ కూడా వీక్లీ కొన్ని విలేజ్ విజిట్ చేసి మన వీపీఓస్, అంటే పోలీస్ స్టేషన్లో ప్రతి కానిస్టేబుల్కు ఒక విలేజ్ అలాట్ అయి ఉన్నది, విలేజ్ పోలీస్ ఆఫీసర్. వాళ్ళు కూడా రెగ్యులర్గా వాళ్ళు విలేజ్కి వెళ్ళి మీకోసం ప్రోగ్రామ్ మీటింగ్ పెట్టి ఈ సైబర్ క్రైమ్స్ మీద, మళ్ళీ క్రైమ్స్ ఏ విధంగా ప్రివెన్షన్ చేసుకోవాలి,
యాక్సిడెంట్లు ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలి అవన్నిటి మీద మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను ఈ యాక్సిడెంట్లలో ఎక్కువ యాక్సిడెంట్లు బైక్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. బైక్ యాక్సిడెంట్లు కూడా ఏం జరుగుతున్నాయి, హెల్మెట్ లేనందువల్ల. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే సెల్ ఫోన్ లేకుండా ఎవరు బయటకు వస్తలేరు. సెల్ ఫోన్ అనేది బాడీలో పార్ట్ అయిపోయింది. అదే హెల్మెట్ బాడీలో పార్ట్ కాలేదు. మేము సెల్ ఫోన్ కవర్ చేస్తాడు కానీ బండికి హెల్మెట్ పెట్టండి, తలకి హెల్మెట్ పెట్టుకోండి. కరెక్ట్. అయితే హెల్మెట్ కూడా మనం సెల్ ఫోన్ ఏ విధంగా అయితే మనం అది లేకుండా బయటకు రాలేకపోతున్నామో, హెల్మెట్ లేకుండా కూడా బైక్ నడపద్దు అనేది ఒకటి అవేర్నెస్ బాగా రావాలి. అది పబ్లిక్ సెన్స్ పెరగాలి. అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, రోడ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలన్నది పబ్లిక్లో ఒక కంపల్సరీ అది రావాలి. ఒకటి కాన్సెప్ట్ వచ్చి దాన్ని పాటిస్తే ఆటోమేటిక్ రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయి. మెయిన్ ఏంటంటే అవేర్నెస్ ఇంపార్టెంట్. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి ఇది మామూలు టైం జాబ్ కాదు, ఈ 24/7 జాబ్ అంటున్నారు జీవన్ రెడ్డి గారు. వచ్చేవారు ఖచ్చితంగా డెడికేషన్తో రండి, మీకు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇంతవరకు క్రైమ్ డిటెక్షన్ వేరు, క్రైమ్ జరగకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కాదు. ఇప్పుడు కొత్తగా పోలీసులకి పబ్లిక్ అవేర్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే పబ్లిక్లో కొత్త కొత్త ఆలోచనలు, పబ్లిక్కి ఎలాగ బయటపడాలి, వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమం కూడా పోలీస్ ఆఫీసర్ తీసుకుంటే నేరాలు పెరగవు, జనం కూడా బాగుంటారనే విషయాన్ని ఇప్పుడు వస్తున్న జనరేషన్, అంటే కొత్త పోలీస్ ఆఫీసర్ ఎవరు అనుకున్నా వాళ్ళందరూ కూడా దాని మీద ఎక్కువ అవగాహన ఉండాలంటున్నారు జీవన్ రెడ్డి గారు. ఇది ఈ వారం జీవన్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి.